దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పారా అండి? వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు చదువుబడిన లేఖనాన్ని మన ధ్యానము కొరకాయ ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొక మధ్యాహ్న కాలం మరొకసారి దేవుని మాటలు వినడానికి మొదటి వర్తమానంలో ప్రియులు అన్నను దేవుడు ఉపయోగించారు. మరొకసారి నేను కూడా మీ మధ్య సంగతి అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉదయకాలం భూమి మీద అపవాది ఉన్నాడు. అపవాది మనకు, మరి ముఖ్యంగా దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు అని మనం గుర్తించాలి. వాడు ఈ లోకాధికారి అని చెప్పుకున్నాం, వాడు దుష్టుడు అని చెప్పుకున్నాం, శోధకుడు అని చెప్పుకున్నాం. వాని పని చాలా స్పష్టంగా లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. వారు ఎవరన్నా కానీ. రెండవది, అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలుగు చేసేవాడు. మూడవదిగా విరోధి అంటే విరోధే, శత్రువు. కనుక అపవాదిని గురించిన అవగాహన మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఈ మధ్యాహ్న కాలంలో భూమి మీద మీరు అన్నాడు 18వ వచనంలో. మీరు, అపవాది ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మీరు అంటే మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఆ మీరు అనే మాట ప్రభు దృష్టిలో ఇక్కడ సంఘము అనేది కనిపిస్తుంది. వేనోచనలో నీ సహోదరుని ఎలా తప్పిదం చేసినలా అనే మాట, సహోదరుడు అనే మాట కనిపిస్తుంది. అలాగైతే భూమి మీద సంఘము, ఏమండి? భూమి మీద సంఘం, టూ ఆబ్జెక్ట్స్, రెండు ఇద్దరు ఒకరికొకరు వ్యతిరేకులు. అపవాదికి విరోధంగా సంఘము అనేటువంటి దాన్ని దేవుడు అన్నాడు, నా సంఘమును కట్టుదును అన్నాడు కదండి.
ఇక్కడ సంఘానికి పరలోకానికి మధ్య ఉన్న సంబంధం, సంఘానికి పరలోకానికి మధ్య ఉన్న సంబంధం కనుక సంఘం ఇంకా భూమి మీదే ఉంది. సంఘము భూమి మీద సిద్ధపడుతూ ఉంది. కొందరు సంఘముగా సిద్ధపడుతూ ఉన్నారు, కొందరు ఇక్కడే ఉన్నారు కానీ సంఘంలో లేరు. ఒకవేళ ఎవరైనా సంఘములో లేకపోతే మీరు వినవలసిన సంగతి ఏమనగా సంఘములోనికి రావలసిన అవసరత ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా సంఘములోనికి చేర్చబడతావు. అలాగైతే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఒక మాట తెలియచెప్పాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధ, నా ప్రజలు అక్కడ నా ప్రజలు అన్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఉదయకాలం చదివాను, మత్తయి సువార్త 16, 18, 19 వచనాల్లో నా సంఘము అన్నాడు. నా ప్రజలు. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు అన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో సంఘాన్ని నా సంఘము అన్నాడు. వారెంత శ్రేష్టమైన వారో సంఘము అంత శ్రేష్టమైనదిగా దేవుడు భూమి మీద ఉంచాడు. వారి పట్ల ప్రభు ఎంత దేవుడు ఎంత తండ్రి అయిన దేవుడు ఎంత మనస్సు పడ్డాడో క్రొత్త నిబంధనలో సంఘము పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంత మనస్సు పడ్డాడు. కనుక భూమి మీద మీరు అనేటువంటి మాట సంఘాన్ని తెలియచేస్తుంది, భూమి మీద ఉన్న సంఘాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు మనము ధ్యానించవలసిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సంఘము యొక్క పని ఏమిటి? ద వర్క్ ఆఫ్ ద చర్చ్, ద వర్క్ ఆఫ్ ద డెవిల్, ద వర్క్ ఆఫ్ ద చర్చ్. సంఘము యొక్క పని. మనం ఒక పాట పాడుకుంటాం కదండి, ఇది కోతకు సమయం పనివారి తరుణం, సంఘమా మౌనముగా ఉండవద్దు. సంఘము మౌనముగా ఉండకూడదు. సంఘము పని చేయాలి. సంఘానికి వ్యతిరేకంగా, సంఘానికి విరోధంగా పని జరుగుతూ ఉండగా సంఘము పని చేయాలి. ఆ పని ఏంటో ఒక 3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడే చెప్పాడు కదండి, 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. సంఘాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఇవే మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలు మరలా చదువుదాం. నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నా. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో పరలోకమందును విప్పబడునని పేతురుతో చెప్పాను. ప్రియులారా, పేతురుతో చెప్పిన మాట మనం చదువుకున్నాం. నీవు అన్నాడు, 18వ అధ్యాయంలో మీరు అన్నాడు.
ఇప్పుడు ఏం చేయాలంట? ఆ, మీరు బంధించు వాటిని బంధిస్తాను, విప్పు వాటిని విప్పుతాను. బంధించవలసింది ఎవరిని? బంధించవలసింది ఎవరిని? ఉదయకాలం విన్నాం కదా. ఆ తప్పకుండా అపవాది వాని కార్యాలు, అపవాది వాని కార్యాలు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అన్నమాట చాలా చక్కగా ఉంటుంది. మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 13. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇప్పుడు 17వ వచనం చదివితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. 13వ వచనంలో మీరు రక్షణ సువార్తను విన్నారు. రక్షణ సువార్తను విన్నారు అన్నప్పుడు ప్రకటించబడింది అని అర్థం. ఎఫెసులో సువార్త ప్రకటించినప్పుడు వారు విన్నారు. విన్నప్పుడు ఏం జరిగింది? వారి మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. మనోనేత్రములు వెలిగింపబడ్డాయి అని అంటే దాని అర్థం ఏంటంటే, అపవాది యొక్క శక్తిని, అపవాది యొక్క కార్యాలను 2:1 అన్నాడు, మీ అపరాధములు, మీ పాపములు, వాటి నుండి వారికి విడుదల కలిగింది. అంటే విడుదల కలిగింది అంటే అవి బంధింపబడ్డాయి అని అర్థం. అవి బంధింపబడ్డాయి. వీరు విడుదల పొందారు. వీరి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, తెరవబడ్డాయి. అలాగైతే ప్రియులారా, సంఘము మనోనేత్రములు తెరుచుట కొరకాయి అపవాది కార్యాలను బంధించేవారుగా ఉండవలసిన, పని చేయవలసిన అవసరత ఉంది. వింటున్నారా? ఆత్మల రక్షణ కార్యము సంఘమునదే. ఆత్మల రక్షణ కార్యం సంఘానిది. సంఘము అపవాదిని బంధిస్తూ, బంధకాలలో ఉన్నవారిని విడిపిస్తూ, ఆత్మలను, ఆ మూయబడిన ఆ మనోనేత్రములను తెరువజేసి లేక వెలిగించేటువంటి పనిలో సంఘము నడుం కట్టుకొని పని చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నన్ను ఆ సంఘములో ఉంచగా మనం అలాగూ పని చేయవలసిన వారమై ఉన్నాం. మనం అలాగూ ప్రభు కొరకై పని చేయవలసిన వారంగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనకు వాక్యం తెలియజేస్తుంది. ఏమి చెబుదాం? ప్రభు మన సేవ కొరకై, మన సేవను గురించి, మన పరిచర్యను గురించి, మన పనిని గూర్చి లెక్క అడిగినప్పుడు ఏం చెబుదాం? సంఘము సమిష్టిగా పనిచేసేదిగా ఉండాలి. వినండి, ఇక్కడ మరొక మాట చెప్పాడు, విప్పుట, విప్పుట లేక తెరచుట. ఎందుకు ప్రభు చెప్పిన మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. 13-14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు.
ఆనాడు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ప్రియ ప్రభు చెప్పిన మాట, మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అన్నాడు. కానీ పేతురుతో చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట మనం ఇందాక చదువుకున్నాం. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పరలోకాన్ని మూస్తున్నారు, పాతాళాన్ని తెరుస్తున్నారు. ఇప్పుడు సంఘము చేయవలసిన పని ఏమిటనగా పాతాళ ద్వారములు ముయ్యాలి. పరలోక ద్వారాలు తెరవబడాలి. ఎంత గొప్ప శ్రేష్టమైన పని భూమి మీద మనకున్నది. సంఘము అని చెప్తున్నప్పుడు మీరు ఏదైనా ఏదోలే అనుకుంటున్నారేమో. అక్కడ అందుకే చెప్పాడు ప్రభు, భూమి మీద మీరు, భూమి మీద మీరు. మనము పరలోక ద్వారములను తెరచేవారంగా, పాతాళ లోక ద్వారములను మూసేవారంగా మనం ఉండాలి. ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు మనుష్యుల ఎదుట పరలోక ద్వారాలు మూస్తున్నారు. ఎందుకు? లేక ఎలాగూ మూస్తున్నారు? అక్కడే ఒక వచనం చూడండి, 3వ వచనం 23:3. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. ఇదే మూయడం అంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. చెప్పడం తేలిక, చేయడం తేలిక. పలానా ఐటెం తయారు చేయమని అలా నిలబోయండి, అలా అయిపోయండి, ఇవ్వండి, అయిపోయండి, అవి కలపండి, ఈ కలపండి అని చెప్పడం తేలిక, లేకపోతే అక్కడ నిలబడి చేయడం తేలిక? చెప్పడం తేలిక. పరిసయ్యులు తేలికగా ఉన్నదాన్ని అలవాటు చేసుకున్నారు. చెప్పుదురే గాని, ప్రభు కూడా చెప్పాడు, వారు చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించండి. వారు చెప్పే వాటిని అన్నిటినీ అనుసరించండి, కానీ వారు చేసినట్టు చేయకండి. ఎందుకంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. మనుష్యుల ఎదుట చెప్పిన వాటిని చేయకుండా పరలోక ద్వారములను, పరలోక రాజ్యమును మూసివేస్తున్నారు. ప్రియులారా వినండి, దీని భావం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద మనం చేయవలసిన పని లేక ప్రవర్తించవలసిన ప్రవర్తన. అమ్మా, ప్రభువుని నమ్ముకోండి, ప్రభు మీకు పరలోకం ఇస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు అని మనం చెప్తూ, పాపము నుండి విడిపిస్తాడు అని చెప్పేటువంటి ఆ మాట కనిపించొద్దా? పాపము నుండి విడిపిస్తాడు, ఆ మాట మన జీవితంలో కనిపించాలి. అనేక మంది సులువుగా చిక్కులు పాపములో పడిపోతున్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. హెబ్రీ గ్రంథకర్త అన్నమాట మనము 12వ అధ్యాయం 4వ వచనంలో ఇంకను రక్తము కారునంత మట్టుకు మనం పాపముతో పోరాడలేదు. పాపముతో పోరాడుతున్నాం, కానీ రక్తము కారునంతగా పోరాడలేదు అంటున్నాడు. పాపము విషయంలో, పాపము అంటే దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన దాని విషయంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం?
చెప్పుతున్నాం, చేయలేకపోతున్నాం. వింటున్నాం, చేయలేకపోతున్నాం. చదువుతున్నాం, చేయలేకపోతున్నాం. ఇది దేవుని వాక్యములో చెప్పబడిన మాటలు, ప్రభు చెప్పిన మాటలను బట్టి దీన్ని మనం ఇలాగ అర్థం చేసుకుంటే, ఇలాంటి ప్రవర్తన మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయటతో సమానం. అలాగైతే భూమి మీద మన పని ఏమిటి అనగా ఆత్మలను సంపాదించుట. అందుకే ప్రభు అన్నాడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో వాటిని పరలోకమందు బంధించు, వేటిని విప్పుదురో వాటిని పరలోకమందు విప్పుదును అని చెప్పాడు. ఒక అభయము దొరికింది. అలాగైతే మనము ఆ పనిలో ప్రభు కోరికను నెరవేర్చే వారంగా ఉండాలి అని మనం చేస్తున్నాం. యోధా పత్రికలో మనం చదువుకుంటాం 1:23, ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరపడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఆత్మల రక్షణ కార్యం. ఒక వ్యక్తి ఆత్మల రక్షణ కార్యాన్ని తన కుటుంబంతో మొదలుపెట్టి విస్తరించాలి. అందుకే అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని చెరసాల నాయకుడు పౌలు భక్తుని అడిగినప్పుడు, ఆ పౌలుతో ఉన్నవారు వారందరూ కూడా అన్నమాట ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈనాడు కోత విస్తారముగా ఉండగా కోతను కోసే పనివారు, ఆత్మలను రక్షించుటకు భారము కలిగిన వారు, ప్రభు ఇచ్చిన ఆ సదుపాయాన్ని ఉపయోగించుకునే భారము కలిగిన వారు కావాలి. అపవాది సిగ్గుపడతాడు. నా చేతిలో నుండి ఆత్మలు జారిపోతున్నాయే, నేను నరకానికి తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఆశపడుతున్న ఈ గుంపులంతా వీళ్ళ వలన, ఎవరి వలన? భూమి మీద ఉన్న సంఘము వలన జారిపోతున్నాయే. సిగ్గుపడతాడు. ఈ పనిని దేవుడు మనకిచ్చాడు. పేతురు, నువ్వు భూమి మీద దేనిని బంధింతువో దానిని పరలోకమందు బంధిస్తా. నీవు భూమి మీద దేనిని విప్పుదువో దానిని పరలోకమందు విప్పుతా. అదే మాట మీరు అని ఉపయోగించి ప్రభు చెప్పాడు. అయితే మొదటిది, భూమి మీద సంఘము చేయవలసిన పని ఏమిటి అనగా ఆత్మల రక్షణ కార్యం. రెండవదిగా యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మొదటి భాగం చదువుకున్నాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. భూమి మీద మనం ఏం చేయాలి? ఉదయం దేవునికి లోబడి ఉండాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. దీనికి అపవాదిని ఎదిరించేటువంటి పని, అపవాదిని ఎదిరించడం అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి. అన్నమాట 11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఆగండి.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుట. అపవాదిని ఎదిరించుడి అంటే అపవాది మనకు కనిపించాడు. అపవాది మనకు కనిపించాడు. అపవాది తంత్రములు కనిపిస్తాయి. అలాగైతే అపవాది తంత్రములను ఎదిరించే వారంగా ఉండాలి. ఎదిరించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఎదిరించాలంటే ఏం కావాలి? మీరు చెప్పండి, ఏం కావాలి? ఒకటి, మొదట ధైర్యము కావాలి. కొందరు ఇంత లావుగాను ఇంత హైట్గా ఉంటారు. పాము వచ్చిందంటే వెనకెడకేడో ఉంటారు కదండి. నేను కాదు, నేను కాదు, నేను కాదు. మనమేమో మనిషిని చూసి కొడతాడు కావాలా అని పిలుస్తూ ఉంటాం. పాము వచ్చింది, కొట్టండి కొట్టండి అని. ఆయనేమో నేను కాదు, నేను కాదు అంటాడు. ఏం లేదు, ఏం లేదు, ధైర్యం లేదు. తెగువ కావాలి. ఆ అపవాదిని ఎదిరించాలి అంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకనే కదా 40 రోజులు ఆ కొండ మీద వాళ్ళు, ఈ కొండ మీద వీళ్ళు. ఎవరు ఎవరు సౌలు, సౌలు, గొల్యాతు, ఇశ్రాయేలీలు, ఫిలిస్తీన్లు. 40 రోజులు ప్రతిరోజు వస్తాడు. మీలో ఒకడు రండి అంటాడు. గడగడ గడగడలాడుతూ ఉన్నారు. ఒక్కరూ కదలరే. తిండి దండగా 40 రోజులు కదండి. తిండి దండగా. ఆ యెషయి 3 కొడుకులను పంపించాడు దాంట్లో సైన్యులు. దావీదు, ఏ నాయన 3 అన్నలు 3 వెళ్ళి ఇన్ని రోజులైంది, అసలు సమాచారం ఏమి రాలేదు. ఏమి జరిగితే సమాచారం వచ్చింది? అడేమైనా జరిగితే కదా. ఏమీ జరగట్లా. అటోళ్ళు అటు కూర్చున్నారు, ఇటోళ్ళు ఇటు కూర్చున్నారు. సమాచారం ఏమీ లేదు నాయన, కొంచెం ఇవి తీసుకెళ్ళి జున్నుగడ్డలు గనులు అవి ఈ రొట్లు అన్నీ తీసుకెళ్ళి సమాచారం ఏదో కనుక్కొని రండి నేను పంపిస్తే, అక్కడికి పోతే ఏమీ లేదు. ఒక్కడే సవాలే, ఒక్కడి సవాలే. గొల్యాతు మాటలు విన్నాడు. అరే ఎవరా? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వెళ్ళమంటారా? వెళ్ళమంటారా? రోషం పొంగుకొచ్చిందండి. రోషం పొంగింది. బాలుడు, నీవు బాలుడవు, నేను బాలుడిని, పిల్లోడిని, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, వెళ్ళమంటారా? ఏమి ధైర్యం, ఏమి తెగువ. సరే వెళ్తే వెళ్ళావు కానీ పిల్లోడివి ఇవన్నీ వేసుకుపో అంటే అవన్నీ వేసుకొని కదలలేక నాకు వాడుక లేదన్నాడు. ఎట్టో కట్టి వెళ్ళి, సరే ఎట్టో కట్టి వెళ్ళు, నీవు ఎట్ట చెబితే అట్టెళ్ళు. తెగువ, ధైర్యం. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి. సింహాన్ని చంపిన ధైర్యం గుర్తుకొచ్చింది. ఎలుగుబంటిని ఎదుర్కొన్న ధైర్యం గుర్తుకొచ్చింది. ఆ ధైర్యం, ఆ గుండె, సింహపు గుండె వంటి గుండె. దేవుని పిల్లలారా, అపవాదిని ఎదిరించడానికి ధైర్యం, అపవాదిని ఎదిరించడానికి తెగువ మనం చూపించేవారం ఉండాలి. రెండవది బలము కావాలి, లేదా శక్తి కావాలి. బలము కావాలి. ధైర్యం ఉంది, దగ్గరకు రా అంటున్నాడు. దగ్గరకు పోతే ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఏమండి? ధైర్యం ఉంది, దావీదుకు ధైర్యం ఉంది. దగ్గరకు రా అంటున్నాడు గొల్యాతు. దగ్గరకు పోతే ఏం చేస్తాడు చెప్పండి? అన్నంత పని చేస్తాడు. అన్నంత పని చేస్తాడు. అందుకని ఏం చేశాడు? వడిసె తీసుకున్నాడు, రాయి పెట్టాడు, తన బలాన్ని
చూపించాడు. ఇది నా బలం, ఇది దైవ బలం. అందుకే పౌలు గారు రాశాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఏమయ్యాలి? ఆయన యందు బలవంతులమై ఉండాలి. నాకన్నా జ్ఞాపకం చేశాడు. పిరికితనము గల ఆత్మ కాదు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉండగా. మన బలం ఎవరు? నీ బలం ఎవరు? విశ్వాసి బలం ఎవరు? సంఘము యొక్క బలం ఎవరు? దేవుడే. మన ప్రియ ప్రభు బలవంతుడై ఉన్నాడు. అందుకే తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవై ఉండాలి. సువార్తికునిగా సంఘములో, సేవలో, ఆత్మల రక్షణలో, అంతకంటే ఎక్కువగా అపవాది తంత్రములను ఎదిరించుటలో దేవుని కృప వలనైన బలము మనకి చాలాసార్లు అండ దొరకదు. దేవుని పిల్లలకి అండ దొరకదు. ఈ లోకములో అండ కావాలి అంటే మాటలు చెప్పాలా, మనీ ఇవ్వాలా, రకరకాలుగా చాలా కథలు ఉన్నాయి. కానీ దేవుని పిల్లలైన వారికి అండ, బలము, శక్తి ప్రభువే. ప్రభువే. ఆ బలముతో గొలియాతు మీదకు వెళ్ళగా గొలియాతు పడిపోయాడు. గొలియాతును ఎదిరించిన దావీదు, ఏమండి ఆలకిస్తున్నారా? గొలియాతును, శత్రువును ఎదిరించిన దావీదు అపవాదిని ఎదిరించుటకు శక్తి, మన దేవుడు శక్తిమంతుడు. అదేనా ఇందాక విన్నది కూడా? శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడను. అపవాదిని ఎదిరించే ధైర్యం, ఎదిరించే శక్తి మనం కలిగి ఉండాలి. మూడవది, అపవాదిని ఎదిరించాలంటే మనకేముండాలి? ఏముండాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయములో మాంద్యులు కావద్దు. ఆసక్తి, దేనిలో ఆసక్తి? దేనిలో ఆసక్తి? కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో మనం చదువుకుంటాం. 58 అన్న. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ప్రభువు కార్యాలయందు ఆసక్తి, ప్రభువు చెప్పిన పని యందు ఆసక్తి. అపవాదిని ఎదిరించండి అంటే అపవాదిని ఎదిరించే ఆసక్తి మనకు ఉండాలి. ఎదిరిస్తున్నామా? లోబడిపోతున్నామా? ఎదిరిస్తున్నామా? కృంగిపోతున్నామా? అపవాదిని ఎదిరించుటలో ఆసక్తి కావాలి. ఆసక్తి కావాలి. ఇక్కడ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడునని బోర్డులో పెడుతున్నారు. ఏమండి? ఇక అక్కడ ఆ రోజు కూడికి పోతే ఒకవేళ కాసేపు ఏం మౌనంగా ఉంటారు, ఆ నుంచి పడిపోతూనే ఉంటారు, పడేస్తూ ఉంటారు, లేపుతూ ఉంటారు. కొందరేమో నేను అంటుంటారు. ఏవేవో మాటలు, ఏవేవో కార్యాలు. అన్నీ అక్కడికి ఎందుకు పోగొతున్నాయి?
అన్నీ అక్కడికి ఎందుకు పోగవుతున్నాయి? మనందరం ఇక్కడ కలుసుకుందాం రండి అని చెప్పుకుంటే కావాలి కూడా. ఆ? ఆ. అపవాదిని ఎదిరించడం అంటే వాని తంత్రములను ఎదిరించుట, వాడు చేసే పనులకు వ్యతిరేకంగా మనము పని చేయుట అని అర్థం. పని చేయుట, ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ కూడా అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులము మనం కావాలి అంటే రెండు విషయాలు ప్రధానంగా మనకు చెప్పాడు. ఒకటి ఒకటి అదిగో మత్తయి సువార్త 18:18లో చెప్పినట్లు, లేక 19లో చెప్పినట్టు ప్రార్థన చేయాలి. ఏమండి? ప్రార్థన చేయాలి. అపవాదిని ఎదిరించే ఆ శక్తి ప్రార్థనే. ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితంలో అపవాది నీరు గారిపోతాడు. ప్రార్థనా జీవితంలో అపవాది నీరసెలతాడు, బలహీనుడవుతాడు. ప్రార్థించే వారి విషయంలో అపవాది నిరుత్సాహానికి గురవుతాడు. అందుకే మనల్ని చాలాసార్లు ప్రార్థన చేయనీయుడు. వాక్యం వినిపించడం మాత్రం అసలు ఎంత కావాలంటే అంత వినిపిస్తాడు. ఎందుకు? ఎత్తుకొని పోతాగా. నువ్వు విను, బాగా విను. ఏడ మీటింగ్ అంటే విను, ఆడ మీటింగ్ అంటే విను, పొద్దునంటే విను, మధ్యాహ్నం అంటే విను, రాత్రికి కూడా విను. ఎందుకంటే నేను ఎత్తుకుపోతా. కానీ ప్రార్థన అంటే మాత్రం తలకిందులైపోతాడు, తలనొప్పి వచ్చినట్టు ఫీల్ అవుతాడు. అందుకే మనం కూడా వానికి సహకరిస్తూ ప్రార్థనా జీవితాల్లో వెనకబడుతూ ఉన్నాం కదా అండి. ప్రార్థన చేయని సోమరులు పరితపింతురు ప్రభు ఎదుట. అయ్యో, నేనెందుకు ఓడిపోయాను, ప్రార్థన చేయక ఎంత నష్టపోయాను, ఎంత ఓడిపోయాను, అపవాదిని ఎన్నడూ గెలవలేని బలహీనమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోయాను అని మనం ఏడుస్తాం. ప్రియులారా, అపవాదిని ఎదిరించే శక్తి కొరకాయ మనము ప్రార్థన చేయాలి. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామా? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును నిలవబడుటకును సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం. పిల్లలు, ఇది మనకి ఈ వాక్య భాగం పరిచయమైన వాక్య భాగం. ఏంటది? నడుమునకు సత్యమును దట్టి, నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు, తర్వాత రక్షణ అనే శిరస్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఇవన్నీ కూడా సర్వాంగ కవచం. అందుకే దావీదుకు సౌలు తనవన్నీ ఇచ్చింది అందుకే. కానీ అవి తనకు వాడుకలేవు. ఈ ఆత్మీయమైన సర్వాంగ కవచాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పక అలవాటు చేసుకో. వాడుక లేదా? అలవాటు లేదా? ఈ సర్వాంగ కవచం అలవాటు లేకుండా ఉంటే మనము ఎదిరించలేము, శక్తివంతులము కాలేము. అలాగైతే ఈ సర్వాంగ కవచం నడుమునకు సత్యమనే దట్టి
రెండవది నీతి అనే మైమరువు. సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధ మనస్సు. విశ్వాసం అనే డాలు. రక్షణ అనే శిరస్త్రాణం. వాక్యమనే ఆత్మ ఖడ్గం. వాక్యమనే ఆత్మ ప్రియులారా, రెండవ పని అపవాదిని ఎదిరించుట. ఎదిరించుట. రైట్. ఒకటి ఆత్మలను రక్షించుట. రెండు అపవాదిని ఎదిరించుట. మూడోది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మరలా చదువుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12. ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ. అంటున్నారా? మనము పోరాటములో ఉన్నాం. ఇదిగో మనము చేయవలసిన పని పోరాటం. ఏ పోరాటం? శరీరులతో కాదు. దేవుని పిల్లలారా, దేవుని ఆత్మను కలిగి ఉన్న వారులారా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్న వారులారా, శరీరులతో కాదు, లోకపరమైన పోరాటాలు కాదు, లోకస్తులతో పోరాటం కాదు. ఈ పోరాటం ఇదిగోండి ఇక్కడ చెప్పాడు. అపవాదిని ఎదురించుట ఒక ఎత్తు అయితే, అపవాదికి వేరుగా మనం పోరాడవలసిన మరొక పోరాటం ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? ప్రధానులతో, తర్వాత అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో. ఇలాగన్నాడు. ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అని ఉపయోగించాడు, పవర్స్ అని ఉపయోగించాడు, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్ అని ఉపయోగించాడు, స్పిరిచువల్ వికెడ్నెస్ అని ఉపయోగించాడు. ఇవన్నీ కూడా పిల్లలు వినండి, ఇవన్నీ కూడా అపవాదికి అనుబంధంగా లోకములో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు. లోకములో మనం ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రభు చెప్పాడు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా మనము ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక, ఆ మాట గుర్తుపెట్టు,
బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు. మరలా తిరుగునేల మూల పాఠముల తట్టు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అన్నాడు పేతురు. పౌలు అంటున్నాడు బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మీరు మరలా తిరుగుతున్నారు. ఇదిగో ఈ పోరాటం మనది. మన ప్రియ ప్రభు చెప్పిన మాట ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు 13వ వచనం. మీ పారంపర్యాచారములను వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠాలు అన్నాడు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అన్నాడు పేతురు. మన ప్రియ ప్రభు అంటున్నాడు పారంపర్యాచారం, మనుష్యుల పారంపర్యాచారం. ఈనాడు మనం ఎదుర్కొంటున్న, మనం పోరాడవలసిన అనేకమైన ఆచారాలు సంఘములోనికి వస్తున్నాయి. ఎదిరించవలసిన, పోరాడవలసినవి, పోరాటములో మనం విఫలమవుతూ ఉన్నాం. సంఘము వాక్య పునాది పైన, వాక్యము పైన మన జీవితాలు వాక్యము పైన కట్టబడవలసి ఉండగా, నా మాటల పైన కట్టుబడి చేసేవాడు బండ మీద పునాది వేసినవాడు. వాక్యము మీద ఆత్మీయ జీవితాలు, విశ్వాస జీవితాలు, పరిశుద్ధ జీవితాలు కట్టబడవలసి ఉండగా, వాక్యానికి వేరుగా అనేకమైన లోకపరమైనవి మన జీవితాల్లోనికి, సంఘములోనికి సైతం వస్తున్నాయి. మన పోరాటం ఏంటి? ఎన్నో రకాల పద్ధతులు, ఎన్నో రకాల విషయాలు సంఘములోనికి జొరబడుతుంటున్నప్పుడు వాటిని ఎదిరించి పోరాడి వాటిని రానివ్వకుండా అడ్డుకునే వారంగా మనము మన పోరాటం చేయాలి అనేటువంటి సంగతిని మనం ఈ భాగములో నుండి నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే పౌలు తిమోతికి చక్కని మాట రాశాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ లేక 12వ వచనం చదువుకున్నాం. 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మన పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినాలు. ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఈ గొప్ప పోరాటం
విశ్వాస సంబంధమైన పోరాటం. పౌలు భక్తుడు అన్నాడు, మంచి పోరాటము పోరాడాను. ప్రియులారా, లోకములో ఉన్న ఈ ఈ ఈ ఈ తెలియబడని వాటిని, పారంపర్యాచారాలు, వ్యర్థ ప్రవర్తన, వీటిని ఎదుర్కోవడానికి మనం పోరాటం చేస్తున్నాం. వాక్యాన్ని స్థాపించడానికి, వాక్యాన్ని జీవించడానికి పోరాటం చేస్తూ ఉన్నాం. శ్రమలతో కూడిన పోరాటం. ఇటు పోరాటంలో మనము ముందుకు కదిలే వారంగా ఉండాలి. అది మన పని. సంఘము దేవుని రాక కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక కొరకు సంఘము సిద్ధపడుతూ ఉండగా, ఆ సంఘములో మనము చేయవలసిన పనిని గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. సంఘం ఇంకా భూమి మీదే ఉంది. సంఘము ఏ క్షణాన ఎత్తబడుతుందో మనకు తెలియదు. సంఘము ఉన్నంత వరకు లేక మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు భూమి మీద పని చేయాలి. అపవాది యొక్క పనికి ధీటుగా మనం పని చేయాలి. మనం చేయవలసినటువంటి 3 పనులు చెప్పాను. ఒకటి ఆత్మలను రక్షించుట. మీరు వేటిని విప్పుదురో వాటిని విప్పుతాను, వేటిని బంధింతురో వాటిని బంధిస్తాను. పరలోక రాజ్యం మూయబడుతుంది. దానిని తెరవజేయుట, అనేక ఆత్మలను ఆ రాజ్యములోనికి వారసులుగా చేయనట్లు సంఘము పని చేయాలి. రెండవది అపవాదిని ఎదిరించుట, అనగా అపవాది తంత్రములు ఎదిరించుట. అపవాది తంత్రాలు ఎదిరించాలంటే 3 విషయాలు కావాలి. 1 ధైర్యం, 2 బలము లేక శక్తి, 3 ఆసక్తి. మూడవదిగా ఇదిగోండి, శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. వారి కార్యాలు ఏంటంటే ఇవే: విడిచిపెట్టిన వ్యర్థమైన ప్రవర్తన, నిష్ప్రయోజనమైన బలహీనమైన మూల పాఠాలు. మూడవదిగా మన ప్రియ ప్రభు చెప్పినట్టు మనుష్యుల పారంపర్యాచారాలు. వీటితో పోరాడకపోతే మనం నిలబడలేం. పోరాడకపోతే మన పని చేయలేము. కనుక ఈ విషయాలు మన మనస్సులో పెట్టుకొని భూమి మీద మనం పని చేస్తూ ప్రభు రాక కొరకై, లేక మనము వెళ్ళడం కొరకై, మన పోక కొరకై మనము సిద్ధపడే వారంగా ఉందాం. దేవుడు ఈ తలంపులను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మధ్యాహ్న కాలంలో దాసులను ఉపయోగించి మీరు మాట్లాడిన సంగతులను బట్టి మీకు భూమి మీద మా పని, సంఘముగా, వ్యక్తులంగా మా పని ఏమిటో మీరు తెలియచెప్పారు. ఈ పనిలో ప్రభా మేము సఫలీకృతులమవుతూ విజయవంతంగా పని చేయగలిగినట్లు మీ ఆత్మ సహాయమును మాకిమ్మని మీ మాటలు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.